హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్. మీరు కనుక మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మమ్మల్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కనుక ఫాలో అవ్వాలనుకుంటే ఆ గ్రూప్ సంబంధించిన అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ లింక్స్ ద్వారా మీరు మమ్మల్ని వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఫాలో అవ్వచ్చు. మేము ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డీకి ఆన్లైన్లో మాక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఎవరైతే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, CBT2కి ప్రిపేర్ అవుతున్నారో వారు ఇంకా ఎవరైతే మాక్ టెస్ట్లు తీసుకోలేదో వారందరూ కూడాను మాక్ టెస్ట్ సిరీస్ తీసుకుని రాయండి. ఇవి మీకు చాలా బాగా యూజ్ జరుగుతుంది. ఎందుకంటే మేము CBT1 కండక్ట్ చేసిన మాక్ టెస్ట్లో సిరీస్ నుంచి ఫైనల్ ఎగ్జామ్లో ప్రతి పేపర్లో కూడా మ్యాక్సిమం 15 నుంచి 20 బిట్లు అనేవి రావడం జరిగింది. కాబట్టి ఈసారి జరిగే CBT2 ఎగ్జామ్స్లో కూడాను మేము కండక్ట్ చేసే మాక్ టెస్ట్ సిరీస్ నుంచి చాలా బిట్లు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైతే మాక్ టెస్ట్ సిరీస్ తీసుకోలేదో వారందరూ కూడాను మాక్ టెస్ట్ సిరీస్ తీసుకుని ఎగ్జామ్స్ అనేవి రాయండి. ఈ వీడియో అనేది ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, CBT2 లెవెల్ 6 ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వారందరికీ కూడాను క్విక్ రివిజన్గా యూజ్ అవుతుందని భావించి చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మొత్తం మీకు 25 బిట్స్ కరెంట్ అఫైర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. 2021 జనవరి నుండి 2022 ఏప్రిల్ వరకు మ్యాక్సిమం ప్రతి నెలను కవర్ చేస్తూ ఒక్కొక్క బిట్ అనేది ప్రొవైడ్ చేశాము. కాబట్టి ఇది మాకు అంతా కూడాను క్విక్ రివిజన్లో ఉపయోగపడుతుంది. వీడియోని కూడా ఎక్కువ లెంత్ కాకుండాను 10 to 15 మినిట్స్లో కంప్లీట్ అయ్యే విధంగానే మీకు చూడడం జరిగిందండి. ప్రతి బిట్కి కూడా మీకు 10 సెకండ్ల టైం అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. 10 సెకండ్లో మీరు ఆన్సర్స్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే లైవ్లో వస్తారో వాళ్ళు లైవ్ చాట్లో కామెంట్ చేయండి. ఫస్ట్ బిట్లోకి వెళ్దాం. మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే నేను పాత వీడియోలా ప్రొవైడ్ చేయనండి. ఎందుకంటే వీడియో యొక్క టైం చాలా తక్కువగా ఉండే విధంగా చూసుకుందాం. కాబట్టి ఆన్సర్స్ మాత్రం నేను చెప్పడం జరుగుతుంది. అంతకంటే నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. 2022లో ఏ టైగర్ రిజర్వ్ ప్రతిష్టాత్మక TX2 అవార్డుని గెలుచుకుంది? 2022లో ఏ టైగర్ రిజర్వ్ అనేది ప్రతిష్టాత్మక TX2 అవార్డుని గెలుచుకుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సత్యమంగళం టైగర్ రిజర్వ్ అండి. సత్యమంగళం టైగర్ రిజర్వ్ వచ్చేసరికి తమిళనాడులో ఉంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సత్యమంగళం టైగర్ రిజర్వ్ అండి. రెండు 2023లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? 2023లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ముంబై అండి. 2022లో వచ్చేసరికి బీజింగ్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఆతిథ్యం ఇచ్చింది. 2023లో ముంబై ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. రెండు 2021కి ఫీఫా బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? 2021కి ఫీఫా బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రాబర్ట్ లెవెండోవ్స్కీ అండి. రాబర్ట్ లెవెండోవ్స్కీ వచ్చేసరికి 2021 ఫీఫా బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. లియోనెల్ మెస్సీ వచ్చేసరికి గోల్డెన్ బాల్ అవార్డు గెలుచుకున్నారండి. గుర్తుపెట్టుకోండి, లియోనెల్ మెస్సీ వచ్చేసరికి 2021 గోల్డెన్ బాల్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ఫీఫా బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డు వచ్చేసరికి రాబర్ట్ లెవెండోవ్స్కీ గెలుచుకోవడం జరిగింది 2021. క్రింది భారత సంతతికి చెందిన మహిళా వ్యాయామగాముల్లో కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి ప్రయాణించింది ఎవరు? భారత సంతతికి చెందిన మహిళా వ్యాయామగాముల్లో కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి ప్రయాణించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి శ్రీషా బండ్లా అండి. శ్రీషా బండ్లా వచ్చరికి కరెక్ట్ ఆన్సర్ అండి. కింది వాటిలో భారతదేశంలోని మొదటి చెత్త కేఫ్ ఏ ప్రదేశంలో ఉంది? భారతదేశంలో మొదటి చెత్త కేఫ్ను ఏ ప్రదేశంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి ఛత్తీస్గఢ్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి ఛత్తీస్గఢ్. ప్రపంచ జీవనోపాధి సూచిక 2021లో ఏ నగరం మొదటి స్థానంలో ఉంది? ప్రపంచ జీవనోపాధి సూచిక 2021లో న్యూజిలాండ్లోని
ఆక్లాండ్ వచ్చేసరికి మొదటి స్థానంలో ఉందండి. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ నగరం వచ్చేసరికి మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా చివరి స్థానంలో సిరియా రాజధాని అయిన డొమస్కస్ చివరి స్థానంలో ఉండడం జరిగింది. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వరకు ఆస్ట్రియా రాజధాని అయిన వియన్నా వచ్చేసరికి మొదటి స్థానంలో ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, 2020 వరకు కూడాను ప్రపంచ జీవనోపాధి సూచికలో వియన్నా వచ్చేసరికి మొదటి స్థానంలో ఉండడం జరిగిందండి. కరోనా ప్రభావంతో వియన్నా వచ్చేసరికి ఈసారి టాప్ 10లో కూడాను ప్లేస్ లేదు. ఈ ఇయర్ వచ్చేసరికి న్యూజిలాండ్ రాజధాని న్యూజిలాండ్లోని ఒక నగరమైన ఆక్లాండ్ ఉండడం జరిగింది మొదటి స్థానంలో. న్యూజిలాండ్ రాజధాని వచ్చేసరికి వెల్లింగ్టన్ అండి. గుర్తుపెట్టుకోండి, న్యూజిలాండ్ రాజధాని వచ్చేసరికి వెల్లింగ్టన్. అంతర్జాతీయ భూ దినోత్సవం 2021 యొక్క థీమ్ ఏమిటి? అంతర్జాతీయ భూ దినోత్సవం 2021 యొక్క థీమ్ ఏమిటి? ప్రతి సంవత్సరం కూడా మనం ఎర్త్ డే అని వచ్చేసరికి ఏప్రిల్ 22వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరం కూడాను ఎర్త్ డేని ఏప్రిల్ 22వ తారీఖున జరుపుకుంటాము. అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం 2021 యొక్క థీమ్ వచ్చేసరికి రీస్టోర్ అవర్ ఎర్త్. 2021 యొక్క థీమ్ వచ్చేసరికి రీస్టోర్ అవర్ ఎర్త్. అదేవిధంగా 2022 యొక్క థీమ్ వచ్చేసరికి ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్. 2022 యొక్క థీమ్ వచ్చేసరికి ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్. 2020 వచ్చేసరికి క్లైమేట్ యాక్షన్. 2020 వచ్చేసరికి క్లైమేట్ యాక్షన్. 2019 వచ్చేసరికి ప్రొటెక్ట్ అవర్ స్పీసెస్. ఈ 4 కూడాను ఒక్కొక్క సంవత్సరంలో అంతర్జాతీయ భూ దినోత్సవం యొక్క థీమ్స్ అండి. యూనియన్ బడ్జెట్ 2022-23 ప్రకారం మొత్తం బడ్జెట్ ఎంత? యూనియన్ బడ్జెట్ 2022-23 ప్రకారం మొత్తం బడ్జెట్ ఎంత? 2022-23 ప్రకారం వచ్చేసరికి 39.45 లక్షలు అండి. అదేవిధంగా 2021-22 ప్రకారం వచ్చేసరికి టోటల్ బడ్జెట్ వచ్చేసరికి 34.83 లక్షల కోట్లు. గుర్తుపెట్టుకోండి, 2022-23 ప్రకారం వచ్చేసరికి టోటల్ బడ్జెట్ వచ్చేసరికి 39.45 లక్షల కోట్లు అండి. 2021-22 ప్రకారం 34.83 లక్షల కోట్లు. మున్సిపల్ పనితీరు సూచిక 2020లో మిలియన్ ప్లస్ జనాభా కేటగిరీలో ఏ మున్సిపాలిటీ అగ్రస్థానంలో ఉంది? మున్సిపల్ పనితీరు సూచిక MPI 2022లో మిలియన్ ప్లస్ జనాభా కేటగిరీలో ఏ మున్సిపాలిటీ అగ్రస్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇండోర్ అండి. మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న కేటగిరీలో వచ్చేసరికి ఇండోర్ అగ్రస్థానంలో ఉంది. మిలియన్ కంటే తక్కువ జనాభా ఉన్న కేటగిరీలో వచ్చేసరికి న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ వచ్చేసరికి అగ్రస్థానంలో ఉందండి. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ వచ్చేసరికి మొత్తం న్యూఢిల్లీకి సంబంధించింది కాదు, న్యూఢిల్లీలో కొంత పార్ట్ అండి, అది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్తే అంతర్జాతీయ యోగా దినోత్సవం 2021 యొక్క థీమ్ ఏమిటి? అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడాను జూన్ 21వ తారీఖున జరుపుకోవడం జరుగుతుంది. 2021 యొక్క థీమ్ వచ్చేసరికి ఆరోగ్యం కోసం యోగా, యోగా ఫర్ వెల్నెస్. యోగా ఫర్ వెల్నెస్ వచ్చేసరికి 2021 యొక్క థీమ్ అండి. ఎట్ నెట్ ఆల్ బ్లడ్ ఈజ్ బ్లాక్ అనే పుస్తకానికి 2021 అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? ఎట్ నెట్ ఆల్ బ్లడ్ ఈజ్ బ్లాక్ అనే పుస్తకానికి 2021 అంతర్జాతీయ బుకర్స్ ప్రైజ్ని ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డేవిడ్ డియోప్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డేవిడ్ డియోప్ అండి. ఇక నెక్స్ట్ బిట్లోకి వెళ్దాము. రెండు 2022 సంవత్సరపు BBC భారతీయ క్రీడాకారిణి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? 2022
సంవత్సరపు బీబీసీ భారతీయ క్రీడాకారిణి అవార్డు ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మీరాబాయ్ చాను అండి. 2021 వచ్చేసరికి కోనేరు హంపి, 2021 వచ్చేసరికి పివి సింధు గెలుచుకోవడం జరిగింది. 2022 బీబీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ అవార్డును వచ్చేసరికి శఫాలి వర్మ గెలుచుకుందండి, గుర్తుపెట్టుకోండి. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేసరికి 2022లో కర్ణం మల్లేశ్వర్ గారికి ఇవ్వడం జరిగింది. మీలో ఇంకా ఎవరైతే మాక్ టెస్ట్ సిరీస్ తీసుకోలేదో కంపల్సరీగా మాక్ టెస్ట్ సిరీస్ తీసుకొని రాయండి. మీకు ఇవన్నీ చాలా బాగా ఇవ్వడం జరుగుతుంది. ఎన్టీపీ CBT 1 కూడాను మేము కండక్ట్ చేసిన మాక్ టెస్ట్ సిరీస్ నుంచి యావరేజ్గా ప్రతి పేపర్లో 15 నుంచి 20 బిట్లు అనేవి రావడం జరిగింది. ఇప్పుడు జరిగే CBT 2లో కూడాను మేము కండక్ట్ చేసే మాక్ టెస్ట్ సిరీస్ నుంచి చాలా బిట్లు వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైతే మాక్ టెస్ట్ సిరీస్ తీసుకోలేదో వారందరూ కూడాను కంపల్సరీగా మాక్ టెస్ట్ సిరీస్ తీసుకొని రాయండి. మాక్ టెస్ట్ సిరీస్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఈ బిట్ యొక్క ఆన్సర్ చూద్దాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి దినేష్ కుమార్ కారా అండి. దినేష్ కుమార్ కారా వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రస్తుత చైర్మన్. ముప్పై 32వ ఒలింపిక్స్ పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏది? 32వ ఒలింపిక్స్ పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అమెరికా అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి అమెరికా అండి. సెకండ్ వచ్చేసరికి చైనా, థర్డ్ వచ్చేసరికి బ్రిటన్ అండి. ఇక భారతదేశం వచ్చేసరికి 48వ స్థానంలో ఉందండి, గుర్తుపెట్టుకోండి. భారతదేశం వచ్చేసరికి ఎన్నో స్థానం ఉందంటే 48వ స్థానంలో ఉంది. ఏప్రిల్ 2022 వరకు భారతదేశంలో ఎన్ని రామసర్ సైట్లు ఉన్నాయి? ఏప్రిల్ 2022 వరకు భారతదేశంలో ఎన్ని రామసర్ సైట్లు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి 49 అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి 49 అండి. విచ్ స్టేట్ హ్యాస్ బికేమ్ టాప్ ఇన్ ఓవరాల్ ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ? ఓవరాల్ ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీలో ఏ రాష్ట్రం వచ్చేసరికి మొదటి స్థానంలో ఉందని అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి తమిళనాడు అండి. ఇంతకుముందు వరకు కర్ణాటక మొదటి స్థానంలో ఉండడం జరిగింది. ఈ ఇయర్ వచ్చేసరికి తమిళనాడు కర్ణాటకని దాటి మొదటి స్థానానికి ఆక్రమించడం జరిగింది. ఈ ఇయర్ వచ్చేసరికి మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసరికి తమిళనాడు, తర్వాత స్థానంలో ఉన్న రాష్ట్రం వచ్చేసరికి కర్ణాటక అండి. భారతదేశం ఏ దేశంలో గ్రేటర్ మేల్ కనెక్టివిటీ ప్రాజెక్టును నిర్మిస్తుంది? భారతదేశం ఏ దేశంలో గ్రేటర్ మేల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ని నిర్మించడం జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మాల్దీవ్స్ అండి. మీకు ఇచ్చిన క్వశ్చన్లో ఉంది మేల్ అనేది మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్ అండి. మేల్ ఇది మాల్దీవ్స్ యొక్క క్యాపిటల్. మాల్దీవ్స్లో గ్రేటర్ మేల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ని నిర్మించడం జరుగుతుంది. మాల్దీవ్స్లోని దీవులన్నింటినీ కనెక్ట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగిందండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాటిలోకి వెళ్తే జపాన్ 2021 పేరుతో బహుళ దేశాల సైనిక వ్యాయామాన్ని ఏ దేశం నిర్వహిస్తుంది? జపాన్ 2021 పేరుతో బహుళ దేశాల సైనిక వ్యాయామాన్ని ఏ దేశం నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రష్యా అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రష్యా. బిట్కాయిన్ కోసం చిఓ అనే డిజిటల్ వ్యాలెట్ను ఏ దేశం ఇటీవల ప్రారంభించింది? బిట్కాయిన్ కోసం చిఓ అనే డిజిటల్ వ్యాలెట్ను ఏ దేశం ఇటీవల ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి ఎల్ సాల్వడార్ అని. కరెక్ట్ ఆన్సర్ వచ్చరికి ఎల్ సాల్వడార్.
ఏ దేశం ఇటీవల కొత్త గ్రీన్ వీసాను ప్రారంభించింది? ఇటీవల కొత్త గ్రీన్ వీసాను ఏ దేశం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి యుఏఈ అండి. ఈ గ్రీన్ వీసాను పొందిన మొట్టమొదటి భారతీయుడు వచ్చేసరికి సంజయ్ దత్ అండి. గుర్తుపెట్టుకోండి, ఈ గ్రీన్ వీసాను పొందిన మొట్టమొదటి భారతీయుడు వచ్చేసరికి సంజయ్ దత్. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021లో భారతదేశం ర్యాంక్ ఎంత? గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి 71 అండి, 71. పారా ఒలింపిక్స్ 2021లో భారతదేశం ఎన్ని బంగారు పతకాలను సాధించింది? పారా ఒలింపిక్స్ 2021లో భారతదేశం మొత్తం 19 పతకాలను సాధించడం జరిగిందండి. అందులో బంగారు పతకాలు వచ్చేసరికి 5, సిల్వర్ 8, బ్రోంజ్ 6 అండి. భారతదేశం వచ్చేసరికి పతకాల పట్టికలో 22వ స్థానంలో ఉందండి. మొత్తం ఎన్ని పతకాలు సాధించారంటే 19 పతకాలు సాధించడం జరిగింది. ఇందులో గోల్డ్ 5, సిల్వర్ 8, అదేవిధంగా బ్రోంజ్ వచ్చేసరికి 6 అండి. ఫిబ్రవరి 2021లో ప్రపంచంలో మొట్టమొదటి ఇంధన క్షేత్రాన్ని నిర్మించే ప్రణాళికను ఏ దేశం ఆమోదించింది? ప్రపంచంలో మొట్టమొదటి ఇంధన క్షేత్ర దీపాన్ని నిర్మించే ప్రణాళికను ఏ దేశం ఆమోదించింది 2021 ఫిబ్రవరిలో? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డెన్మార్క్ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి డెన్మార్క్ అండి. రెండు 2023కి యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్గా పేరు పొందిన నగరం ఏది? 2023కి యునెస్కో వరల్డ్ బుక్ క్యాపిటల్గా పేరు పొందిన నగరం వచ్చేసరికి ఆక్రా అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆక్రా. ది కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ పుస్తక రచయిత ఎవరు? ది కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ పుస్తక రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రామచంద్ర గుహ అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రామచంద్ర గుహ. కుదిరితే ఈరోజు ఇంకో మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తామండి. మ్యాక్సిమం ఇంకొక 2 వీడియోస్ చేయడానికన్నా ట్రై చేయడం జరుగుతుంది. వేరియస్ టాపిక్స్ అనేవి మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలనేది కింద కామెంట్ చేయండి. CB2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాక్సిమం కుదిరితే చేయడానికి నేను ట్రై చేస్తాను.